శాండీ మా ప్రీతమ జనసేన నాయకుడు తన 29వ పుట్టినరోజు ఈ ఫౌండేషన్ సతీష్ ఫౌండేషన్ వ్యవసాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మోర్ దెన్ 100 పీపుల్ ఇప్పటికీ బ్లడ్ డొనేషన్. యువత కేకులు కట్ చేసుకోవడం, బార్లకు వెళ్ళడం, పుట్టినరోజు అంటే అది ఒక ఫ్యాషన్ కింద తీసుకుంటున్న రోజుల్లో వీళ్ళు పుట్టినరోజు అంటే ఒక సేవా కార్యక్రమం చేయాలి, ఒక 100 మందికి ఉపయోగపడాలా అన్నటువంటి మంచి ఆలోచనతో నిరంతరం సతీష్ చేస్తూనే ఉంటాడు. దానికి శాండీ తోడ్పడుతూనే ఉంటాడు. నేను నిరంతరం మేము గమనిస్తున్న విషయం. ఇవాళ ప్రత్యేకమైన సందర్భం. ఈ సందర్భంలో శాండీ గురించి చిన్న వయసులో పోడకూడదు, కానీ ఒక పక్కన ఈ ఫౌండేషన్కి సాయం చేస్తున్నాడు, ఒక పక్కన రాజకీయంగా మా అందరికీ సాయంగా ఉంటా ఉన్నాడు, ఒక పక్కన తదేక ఫౌండేషన్ మహా ఓషన్ లాంటిది. దాంట్లో నిరంతరం ఆ తదేక ఫౌండేషన్ యొక్క సేవలు నిరంతరం చేస్తూ ఉన్నాడు. మొన్న నా నేను 5 లక్షలు చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు ఫాలోఅప్ చేసి తదేక ఫౌండేషన్ నుంచి 4 లక్షలు తీసుకొచ్చి మొన్న ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళందరికీ చేసినందుకు చాలా క్రెడిట్ వస్తూ శాండీ, సుధా మేడం కానీ, మన మాధవి మేడం కానీ, వీరు ఒక్కడే కాకుండా వారితో ఎప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటా ఈరోజు మా గెలుపులో పాత్ర వహించిన తదేక ఫౌండేషన్ వెనకాల శాండీ ఉన్నాడు. ఎప్పుడు అది చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను. చిన్న వయసులోనే ఎంత మంచి కార్యాలు సాధించిన వ్యక్తి ముందు వచ్చి నాయకుడు అవుతారని చెప్పి కోరుకుంటాను. ఈరోజు మన కాకినాడ రూరల్ జనసేన యువ నాయకులు శ్రీ చవ్వాకుల సందీప్ శాండీ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ గ్లాస్ హౌస్ సెంటర్లో ఉన్న మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో ఒక 100 మందికి పైగా స్వచ్ఛందంగా అన్నదమ్ములు తన మీద ప్రేమాభిమానాలతో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం కూడా మన బ్లడ్ బ్యాంక్లో ఒక మెగా బ్లడ్ క్యాంప్ని పెట్టి ఆ రోజు 103 మంది మన శాండీ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈరోజే కాదు, సుమారు గత 5-6 సంవత్సరాలుగా తమ్ముడు నాకు పరిచయం. అప్పటి నుంచి ఎప్పటివరకు కూడా మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి బ్లడ్ క్యాంప్లో కూడా ముందుండి అన్ని గ్రామాల నుంచి యువతని స్వచ్ఛందంగా ముందుకు తీసుకొచ్చి రక్తదానం చేయించడమే కాకుండా మనం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా తన పూర్తి సమయాన్ని కేటాయించి ఆ కార్యక్రమం సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఈరోజు మన శ్రీ యువసేనలో ఒక ముఖ్యమైన సభ్యుడిగా మన శాండీ కొనసాగుతున్నాడు. అలాంటి శాండీ పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కాకినాడ రూరల్ శాసనసభ్యులైన శ్రీ పంతం నానాజీ గారు తనయులు, యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారు విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానుల్ని అభినందించి ఈరోజు కేక్ కటింగ్ చేయించడం జరిగింది. క్యాంప్ అని చెప్పి పిలవగానే ఇక్కడికి వచ్చి ఇంతమంది రక్తదానం చేసిన అన్నదమ్ములకి, అలాగే యువ నాయకులు పంతం సందీప్ గారికి, మా స్నేహితులందరికీ, అలాగే ఈరోజు ఇక్కడ మా యువసేనలో ఇంకొక సభ్యుడైన మా స్నేహితుడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న సత్య పుట్టినరోజుని కూడా ఈరోజు మేము అన్నదమ్ములు స్నేహితుల మధ్య సందీప్ అనే ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సత్యాకి, మన శాండీకి మన శ్రీ యువసేన తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.